హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు ఎప్పటి నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, గుడ్ క్వాలిటీ కుంకుమ పువ్వు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ సేఫా కాదా, ఇలా మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేస్తూ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్, రిపబ్లిక్ డే రోజు. మా అపార్ట్మెంట్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, అలాగే కొన్ని ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారనేసి అర్లీగా లేచి నేను ధన్వి మా ఆయన ముగ్గురం రెడీ అయిపోయి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే నైట్ సోక్ చేసాను కదా, అవి తినేసి బయలుదేరుతున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడే అరేంజ్ చేసామన్నారు. సో ఇవాళ కుకింగ్ పనేం లేదు. నేను ధన్వి ఇద్దరం ఒకేలాంటి డ్రెస్ వేసుకుందాం, ట్విన్నింగ్ లాగా ఉంటుంది అనేసి లాస్ట్ టైం చిక్పేటకు మెటర్నిటీ డ్రెస్ కొనడానికి వెళ్ళినప్పుడు ధన్వి కూడా సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ కాంబినేషన్ ఉండేలాంటి డ్రెస్సే తీసుకున్నాం. అనుకోకుండా ఇవాళ రిపబ్లిక్ డేకే వేసుకున్నాము. కమ్యూనిటీస్లో ఉంటే ఇదే అడ్వాంటేజ్, చిన్నదైనా పెద్దదైన అకేషన్ బాగా సెలబ్రేట్ చేస్తారు. సో మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మన కల్చర్స్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా ఈజీగా అంటే చూస్తారు, తెలుసుకుంటారు. మనమే సపరేట్గా ఉన్నాం ఇండిపెండెంట్ హౌస్లో అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఎంతమంది పర్టికులర్గా ఫెస్టివల్సే మన హిందూ ఫెస్టివల్స్నే ప్రాపర్ వేలో ఫాలో అవ్వం కదా. సో అలాంటివి ఇక్కడంతా బాగా చేస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే ఓపిక లేకపోయినా నాకు ఈ టైంలో ఏది మిస్ అవ్వకూడదు అనేసి అయితే వెళ్తూ ఉంటాము, ఏ చిన్నదైనా సరే. ధన్వి ఎంజాయ్ చేస్తుంది, ధన్వి ఏమో నేను బాగా ఎంజాయ్ చేస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంతే, మా స్కూల్ డేస్లో కూడా రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ ఏది వచ్చినా కూడా తెలుగు తల్లి లేదా భరతమాత గెటప్ కంపల్సరీ వేసేదాన్ని ఎవ్రీ టైం. అండ్ ఖచ్చితంగా ఒక స్కిట్, అలాగే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, సాంగ్స్ పాడడము, స్పీచ్ కంపల్సరీ ఉండేది. సో అన్నిట్లోనూ ఉన్నట్టుగా అనిపించేది. ఇప్పుడు కొంచెం పెద్దగా అవుతూ మనకు అవన్నీ ఉండవు. స్టడీస్ అని, ఫ్యూచర్ అని, కెరియర్ అని అన్నీ వెళ్ళిపోతాయి. ఏమున్నా చిన్నప్పుడు అదే గోల్డెన్ పీరియడ్ అనేది. సో మన పిల్లలు అది ఆ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా వీలైనంత ఎంజాయ్ చేయగలిగితే మళ్ళీ మనము మన చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. మళ్ళీ మనకు కూడా ఈ ఫేజ్ రాదు. ఎందుకంటే మన పిల్లలు కొంచెం పెద్దగా అయ్యేసరికి వాళ్ళ వెనకాల పరిగెత్తడమే సరిపోతుంది. అంటే వాళ్ళకి ఏం కావాలా, వాళ్ళ కెరియర్, ఫినాన్షియల్గా సపోర్ట్ చేయాలనేసి. సో ఇలా చాలా స్ట్రెస్ మనకు కూడా వస్తుంది. అండ్ వాళ్ళు ఇప్పుడున్నట్టుగా కొంచెం పెద్దగా అవుతూ ఉండరు కదా. సో ఎంత వీలైతే అంత ఈ బ్యూటిఫుల్ అంటే వాళ్ళు ఒక 8 to 10 years వచ్చేంత వరకే మనం ఎంజాయ్ చేయగలం. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళది అన్నట్టుగా, అంటే మేము మాకు తెలుసు అన్నీ అన్నట్టుగానే ఉంటారు కదా పిల్లలు కూడా. ఇది మా పర్సనల్ ఒపీనియన్. నేను మా ఆయన ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తాం. ఎందుకంటే ర్యాంకులు, మార్కులు, స్కోర్, దీని వెనకాల పరిగెత్తి అసలు లైఫ్లో చాలా బ్యూటిఫుల్ డేస్ని మిస్ అయిపోయాం కదా అనేసి. అందుకే దాని విషయంలో ఆ మిస్టేక్ అస్సలు చేయకూడదని డిసైడ్ అయ్యి ఎక్కువ అకాడమిక్స్ అని, కరికులం అని ఎక్కువ ఫోర్స్ చేసేలాంటి స్కూల్లో వద్దు. మెయిన్గా వాళ్ళకి కావాల్సిన మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే సోషలైజింగ్ స్కిల్స్, ఇవి ఉన్నాయంటే ఈజీగా ఎక్కడైనా బతికేస్తారు వాళ్ళు. మెయిన్గా ఈ ఫస్ట్ 5 yearsలో వాళ్ళకి కావాల్సింది ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్, అన్నీ ఎంజాయ్ చేస్తూ ఈ ఏజ్ని తెలుసుకోవడమే. అందుకే వెతికి మరి ఏ స్కూల్లో అన్ని ఈవెంట్స్ బాగా చేస్తారు అనేసి చూస్తున్న స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఈ స్కూల్లో తను ఇప్పుడు వెళ్తున్న స్కూల్లో వచ్చేసి చిన్న అకేషన్స్ని కూడా చాలా బ్యూటిఫుల్గా, గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. మేమైతే ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇలా మా అపార్ట్మెంట్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. కొన్ని గ్లిమ్సెస్ మీతో కూడా షేర్ చేసుకున్నాను. నేను రీసెంట్గా ప్రెగ్నెన్సీ ఫుడ్ రొటీన్ షార్ట్ షేర్ చేస్తున్నాను కదా. సో చాలామంది చాలా డౌట్స్ అడిగారు ఈ కుంకుమ పువ్వు గురించి, ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చా, తీసుకోకూడదా, ఇలా ఇవన్నీ కూడా. సో ఇప్పుడైతే నేను మీకు ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు ఎప్పటి నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఇది సేఫా కాదా, దీని బెనిఫిట్స్, ఎలా మనం గుడ్ క్వాలిటీ సాఫ్రాన్ని చూస్ చేసుకోవచ్చు, ఇలా నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కలిపి ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ప్రెగ్నెంట్ విమెన్ కుంకుమ పువ్వు కలిపిన పాలు తీసుకోవడం వల్ల బేబీకి అండ్ మదర్ ఇద్దరికి చాలా మంచిది, పుట్టబోయే బేబీ తెల్లగా పుడతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ కలర్ గురించి తర్వాత మాట్లాడతాను. కానీ ఈ కుంకుమ పువ్వు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బేబీ అండ్ మదర్ ఇద్దరికీ కూడా. సో ఫస్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఇది తీసుకోవడం సేఫేనా అంటే ఎస్, 100% సేఫ్, మనం తీసుకోవచ్చు. ఎప్పటి నుంచి తీసుకోవాలి అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 months అవాయిడ్ చేసి 4th month నుంచి అంటే సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ తీసుకోవచ్చు. జనరలీ డాక్టర్స్ ఏమంటారంటే 5th month స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే 4th month కంప్లీట్ అయ్యి 5thలో ఎంటర్ అయినప్పటి నుంచి తీసుకోవడం సేఫ్ అంటారు. ఎందుకు ఫస్ట్ ట్రైమిస్టర్లో అవాయిడ్ చేయాలి అంటారంటే
ఈ కుంకుమ పువ్వు జనరల్గానే కొంచెం హీట్ జనరేట్ చేస్తుంది అనమాట, మన బాడీకి వేడి చేస్తుంది. అలాగే యూటరైన్ కాంట్రాక్షన్స్ ఎక్కువ చేస్తుంది. ఫస్ట్ టైం ఇస్టర్లో ఏమంటే బేబీ ఇంకా అప్పుడే డెవలప్ అవుతూ ఉంటారు కదా, ఆ టైంలో మూమెంట్స్ ఎక్కువ అవ్వడం వల్ల మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ట్రైమిస్టర్లో కుంకుమ పువ్వు అవాయిడ్ చేయడం మంచిది. సెకండ్ ట్రైమిస్టర్ నుంచి డెలివరీ వరకు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంకా ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అంటే 2 to 3 స్ట్రాండ్స్, మనకు రెమ్మలు అంటాం కదా అవి కుంకుమ పువ్వులో, అంత మాత్రమే డైలీ తీసుకోవచ్చు మనము. ఇంకా కొంతమంది తాగితే మంచిది కదా అని ఎక్కువ వేసుకొని తాగుతూ ఉంటారు. ఏదైనా సరే ఎంత మంచిదైనా టూ మచ్ చేస్తే, మనం ఎక్కువ తీసుకున్నట్లయితే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అది మదర్కి కానీ బేబీకి కానీ ఇద్దరికీ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలోనే రెగ్యులర్గా తీసుకోవాలి. ఈ కుంకుమ పువ్వు వచ్చేసి మన వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పైస్. ఇది ఫ్లవర్కి వస్తుందంట, ఫ్లవర్ స్టిగ్మాస్ నుంచి దీన్ని కలెక్ట్ చేస్తారు. అండ్ దీని ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి ఇంట్లో నార్మల్గా ఇప్పుడు మనం నార్మల్ వేరే స్పైసెస్ వాడతాం కదా, అలా కుంకుమ పువ్వుని వాడము, అలా వాడకూడదు కూడా. చాలా వరకు ప్రెగ్నెంట్ విమెన్ ఇంకా చిన్నపిల్లలకు కూడా ఇస్తూ ఉంటారు. కొన్ని అథెంటిక్ డిషెస్లో మనము కుంకుమ పువ్వు రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఈ కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు ప్రెగ్నెన్సీలో బ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి, అసిడిటీ ఉంటుంది, తిన్నది సరిగ్గా అరగదు, హార్ట్ బర్న్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి కదా. సో ఇది మనకు డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇవన్నీ కూడా బ్లోటింగ్, గ్యాస్ట్రిక్, అలాగే మార్నింగ్ సిక్నెస్, ఇవన్నీ సిమ్టమ్స్ని కూడా ఇవన్నీ సిమ్టమ్స్ నుంచి కూడా మనకు రిలీఫ్ ఇస్తుంది. అలాగే ఇది మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అండ్ ఈ కుంకుమ పువ్వులో న్యాచురల్ మూడ్ బూస్టింగ్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మనకి ఈ టైంలో వచ్చే స్ట్రెస్, యాంగ్జైటీవి తగ్గిస్తుంది. అంటే కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ని తగ్గించి పాజిటివ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన ఫీటస్కి కూడా మంచి ఆక్సిజన్ సప్లై ఉంటుంది. సో బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే స్లీప్ క్వాలిటీ అనేది పెరుగుతుంది అనమాట, అంటే బెటర్ స్లీప్కి మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకే మనము పడుకోబోయే ముందు తాగితే మనకు మంచిగా నిద్ర వస్తుంది అంటాము. అలాగే ఇది బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ టైంలో మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం అనీవెన్గా ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, మనకు వెరికోస్ వీన్స్, సయాటికా, దీనిల వల్ల బ్లడ్ అనేది సరిగ్గా పంప్ అవ్వదు, దీనివల్ల వర్టిగో వచ్చే ఛాన్సెస్ అన్నీ ఉంటాయని. సో రెగ్యులర్గా ఈ కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. మన బేబీకి అంటే ఫీటస్కి కూడా బ్లడ్ అంతా కూడా బాగా పంప్ అవుతుంది. అండ్ అలాగే మనకు ఈ టైంలో లెగ్ క్రాంప్స్, బ్యాక్ పెయిన్, మజిల్ క్రాంప్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా. సో వీటి నుంచి కూడా మనకు రిలీఫ్ ఇస్తుంది. అండ్ ఇంకొంతమంది చెప్తారు కుంకుమ పువ్వు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల థర్డ్ ట్రైమిస్టర్లో న్యాచురల్ లేబర్ పెయిన్ రావడానికి, అంటే ఇండ్యూస్ చేయకోకుండా నార్మల్గానే మనకు లేబర్ పెయిన్ రావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకొంతమంది చెప్పేది ఏమంటే కుంకుమ పువ్వు తాగితే 100% నార్మల్ డెలివరీ అవుతుందని. ఇది జస్ట్ మిత్ మాత్రమే. మనము యోగా, ఎక్సర్సైజ్లు, ఇంట్లో అన్ని పనులు, లేదా పర్టికులర్ ఫుడ్ తీసుకోవడం వల్లే 100% నార్మల్ డెలివరీ అవుతుందని ఎవ్వరూ గ్యారెంటీ ఇవ్వలేము. అది మన బాడీ కండిషన్ అండ్ డెలివరీ టైంలో మన బేబీ పొజిషన్, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దానిని బట్టే మనకు ఏ డెలివరీ అవుతుంది అనేది డిపెండ్ అవుతుంది. సో ఈ ఫుడ్ తింటే ఇలా అవుతుందనేసి అలాంటి మైండ్ సెట్తో మాత్రం ఏ ఫుడ్ తీసుకోవద్దు. దీనివల్ల వేరే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో నార్మల్ పెయిన్స్ రావడానికి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది, కాంట్రాక్షన్స్ పెరుగుతాయి కాబట్టి. అలాగే సెకండ్ థర్డ్ ట్రైమిస్టర్లో మన బేబీ మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయి కదా, కొంతమందికి తక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో రెగ్యులర్గా కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల మంచిగా బేబీ కిక్స్, అలాగే బేబీ మూమెంట్స్ అన్నీ కూడా పెరుగుతాయి. సో మనకు తెలుస్తుంది ఇవన్నీ కూడా బాగా. ఇంకా మనందరికీ తెలుసు కుంకుమ పువ్వు వల్ల స్కిన్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయనేసి. ఏమనుకుంటారంటే మన పెద్దవాళ్ళు ఇంతకుముందు ఈ కుంకుమ పువ్వు కొంచెం చేదుగా ఉంటుంది. సో ప్రెగ్నెంట్ విమెన్ తాగమంటే ఈ టైంలో మనకు ఆల్రెడీ కొద్దిగా టేస్ట్ బడ్ సరిగ్గా పనిచేయకపోవడము, ఫుడ్ అవర్షన్స్ అన్నీ ఉంటాయి కదా. ముందు పాలు ఇష్టపడే వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ టైంలో తాగకుండా అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసము కుంకుమ పువ్వు తాగితే మంచిగా ఎర్రగా ఉండే బేబీ పుడతారు, అంటే మంచి కలర్లో బేబీ పుడతారని చెప్పడం స్టార్ట్ చేశారు. ఇది 100% మిత్. ఇది బేబీ కలర్ అనేది జీన్స్ పైన, మదర్ అండ్ ఫాదర్ జెనెటిక్స్ జీన్స్ పైన డిపెండ్ అవుతుంది. కాంప్లెక్షన్ అనేది దీంట్లో మనం తినే ఫుడ్ వల్ల ఏ మాత్రం కూడా చేంజ్ అవ్వదు. కానీ కుంకుమ పువ్వు వల్ల
మనం పెద్దవాళ్ళ మామూలు కుంకుమ తీసుకుంటే స్కిన్ బాగా బ్రైట్ అవుతుంది అంటారు కదా, మనకు ఆల్రెడీ ఉండే కలరే బ్రైట్ అవుతుంది. స్కిన్ టోన్ అనేది కొంచెం బ్రైట్గా అవ్వడం వల్ల కాంప్లెక్షన్ కొంచెం ఎన్హాన్స్ అయినట్టు తెలుస్తుంది కానీ మన కలర్ని ఏమాత్రం చేంజ్ చెయ్యదు. అండ్ అలాగే యాక్ని ఇష్యూస్ ఉన్నాయి, పింపుల్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి అది వెళ్ళిపోతుంది. కానీ కడుపులో ఉండే బేబీకి స్కిన్ కలర్ ఏ మాత్రం కూడా కుంకుమ పువ్వు వల్ల చేంజ్ అవ్వదు. ఇంకొంతమంది ఎక్కువ తీసుకుంటే డార్క్గా పుడతారు ఇలా కూడా చెప్తూ ఉంటారు. అదేం కాదు, ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే యూటరైన్ కాంట్రాక్షన్స్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ప్రీటర్మ్ లేబర్ అయ్యే ఛాన్సెస్, అంటే బేబీ ప్రీమెచ్యూర్గా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంచి క్వాలిటీ కుంకుమ పువ్వుని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేసి, ఎందుకంటే మనకు ఇది చాలా కాస్ట్లీ కదా, మనకు చాలా వరకు మిక్స్ చేసి చీప్ క్వాలిటీ సాఫ్రాన్ కూడా దొరుకుతూ ఉంటాయి. సో మనం మంచి క్వాలిటీ చూస్ చేసి తీసుకోవాలి. మనకు మార్కెట్స్లో చాలా వరకు లూజ్గా కూడా అమ్ముతుంటారు కదా, ఎప్పుడే కానీ లూజ్గా పర్చేస్ చేయకండి. మంచిగా ప్యాక్డ్ ఉండేలాంటి కుంకుమ పువ్వే పర్చేస్ చేయాలి. అండ్ ఈ కుంకుమ పువ్వు కూడా మనకు ఒరిజినల్ క్వాలిటీ ఎలా తెలుస్తుందంటే, మనం పాలల్లో దాన్ని కలిపినప్పుడు ఇమ్మీడియట్గా కలర్ రిలీజ్ అవ్వకూడదు. ఇమ్మీడియట్గా కలర్ రిలీజ్ అవుతుంది అంటే అది కల్తీది అనేసి. అండ్ ఇమ్మీడియట్గా రెడ్ కలర్ వచ్చిందంటే అది ఒరిజినల్ కాదు. ఎప్పుడే కానీ ఒరిజినల్ కుంకుమ పువ్వు లైట్ గోల్డెన్ ఎల్లో కలర్, అంటే మనం పసుపు కలిపిన పాలు ఎలా ఉంటాయి అలా ఉంటుంది అనమాట. పాలలో స్లోగా కలర్ రిలీజ్ అవుతుంది, అప్పుడు ఒరిజినల్ అని తెలుస్తుంది. అలాగే మనం ప్యాక్ ఓపెన్ చేసినప్పుడు అందులో కొన్ని ఏమైనా ఎల్లో కలర్ కానీ వైట్ కలర్లో అలా ఉన్నాయి అంటే అది ఒరిజినల్ కాదనేసి. ఇంకా కుంకుమ పువ్వు ఎప్పుడూ కూడా ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి ఇది థిక్గా ఉండి రాను రాను సన్నగా థిన్గా ఉంటుందన్నమాట. చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఇలాగే ఉంటాయి. అంతేగాని ఫుల్ సన్నగా ఉండడం లేకపోతే అనీవెన్ షేప్లో ఉన్నాయంటే ఇది ఒరిజినల్ కాదనేసి అర్థం. ఈ కుంకుమ పువ్వుని మనం నలిపితే లైట్ ఎల్లో కలర్ రావాలి, రెడ్ కలర్ రాకూడదు. ఎల్లో వస్తే ఒరిజినల్, రెడ్ కలర్లో వచ్చిందంటే అది ఒరిజినల్ కాదనేసి. అండ్ ఈ కుంకుమ పువ్వు నలిపి నోట్లో పెట్టుకుంటే చేదుగా ఉండాలి, కొంచెం స్వీట్గా అనిపించిందంటే అది కూడా ఒరిజినల్ కాదు. సో ఇలా మనం కొన్ని ఫ్యాక్టర్స్ని చూసి ఒరిజినల్ కుంకుమ పువ్వు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఉపకర్మ ఆయుర్వేద కాశ్మీరీ కుంకుమ పువ్వు అయితే వాడుతున్నాను. సో మీకు కావాలంటే దీని లింక్ కూడా ఇస్తాను. బాగుంది. నేను 5th మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచే, అంటే 4th మంత్ కంప్లీట్ అయ్యి 5th మంత్లో ఎంటర్ అయినప్పటి నుంచి యూస్ చేస్తున్నాను. బాగుంది క్వాలిటీ అయితే. మీరు కావాలంటే మీరు ఏదైనా మంచి క్వాలిటీ ఆర్గానిక్ ఆర్ న్యాచురల్ బ్రాండ్ ఏవైనా సరే తీసుకోవచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ చూసి తీసుకోండి. నార్మల్గా దొరికే కుంకుమ పువ్వు అలా తాగిన ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉండవు. ఇంకా ఈ కుంకుమ పువ్వు పాలు ఎలా ప్రిపేర్ చేయాలి అంటే దీన్ని 2-3 రకాలుగా చేయొచ్చు. నేను జనరల్గా ఏం చేస్తానంటే బాగా వేడిగా ఉన్న పాలను ఒక గ్లాస్లోకి అయితే తీసుకొని రెండు లేదా 3 స్ట్రాండ్ సాఫ్రాన్ అంతే, ఈ 2-3 రెబ్బలు ఇందులోకి వేసేసి ఇలా ఒక 3 స్ట్రాండ్ సాఫ్రాన్ని వేసి స్వీట్నెస్కి మనము జాగరీ కానీ హనీ కానీ వేసుకోవచ్చు. నేను ఒకరోజు జాగరీ ఒకరోజు హనీ వేసుకుంటా. ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ జాగరీ పౌడర్ వేస్తాను, లేదంటే హనీ వేసుకోవచ్చు. వీలైనంత వరకు షుగర్ అవాయిడ్ చేయడం మంచిది. ఇది చూడొచ్చు, వేయగానే ఇమ్మీడియట్గా కలర్ రిలీజ్ అవ్వకూడదు, స్లోగా రిలీజ్ అవ్వాలి. అండ్ లైట్ గోల్డెన్ ఎల్లో కలర్, లైట్గా మనం పసుపు కలిపితే పాలు ఎలా ఉంటాయి అలా ఉండేలాగా ఇది కలిపి ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు వదిలిపెట్టాలి. ఇలా ఇది కంప్లీట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే మంచిది, మనకు బాగా నిద్ర కూడా వస్తుంది. కొంతమందికి గోరువెచ్చగా నచ్చదు, వేడివేడిగా తాగాలి అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే పాలల్లో 2 to 3 స్టాండ్స్ సాఫ్రాన్ని వేసి బాయిల్ చేసి దాంట్లోకి ఏదైనా స్వీట్నర్ని కూడా యాడ్ చేసేసి ఒక 2 సార్లు అలా మిక్స్ చేసి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. సో దానికన్నా కూడా డాక్టర్స్ ఏమంటారంటే కొంచెం గోరువెచ్చగా తీసుకుంటేనే మనకు మంచిగా బెనిఫిట్స్ అందుతాయి అంటారు. 2 వేస్లో ఎలాగైనా చేయొచ్చు. ఇంకా ఈ కుంకుమ పువ్వు బెనిఫిట్స్ మనకు ఎక్కువ ఉండాలంటే కుంకుమ పువ్వుని పాలలో కలిపే ముందు కొంచెం క్రష్ చేస్తే, మనము కొద్దిగా నలిపి పాలలో కలిపితే త్వరగా అబ్జర్వ్ అవుతుంది అంటారు. కొంతమందికి పాలు అస్సలు నచ్చదు, ఆ ఫ్లేవర్ ఆ స్మెల్లే పడదు అనేవాళ్ళు హాట్ వాటర్లోకి సేమ్ ఇదే విధంగా కుంకుమ పువ్వుని వేసి కాసేపు అది కొద్దిగా వామ్ అయిన తర్వాత హనీ కానీ లేదా షుగర్ని కానీ వేసి తీసుకోవచ్చు. లైక్ హెర్బల్ టీ లాగా ఉంటుంది. ఇది మార్నింగ్ అయినా తీసుకోవచ్చు లేదా నైట్ అయినా తీసుకోవచ్చు. నైట్ తీసుకోవడం వల్ల మనకు మంచి నిద్ర ఉంటుంది. సో బెనిఫిట్స్ ఇంకా కొంచెం ఎక్కువగా అయితే ఉంటాయి. ఇంకొంతమందికి ప్లెయిన్ మిల్క్ ఫ్లేవర్ నచ్చదు కదా, అలాంటి వాళ్ళు ఇందులోకి బాదం పౌడర్ కానీ లేదా డ్రై ఫ్రూట్స్ పౌడర్, నట్స్ పౌడర్ని కూడా కలిపి తీసుకోవచ్చు. సో ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్, అలాగే బెనిఫిట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి.
ఉంటాయి. సో ఇలాగ కుంకుమ పువ్వు పాలు అయితే ప్రిపేర్ చేయడం, నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే హాట్ మిల్క్లోకి మిక్స్ చేసి వామ్ అయ్యాక తీసుకుంటాను. ఒక 5 minutes అలా వదిలేస్తే కుంకుమ పువ్వు అంతా కూడా బాగా అబ్జర్వ్ అవుతుంది. సో ఇది కుంకుమ పువ్వు గురించి. ఓవరాల్గా అయితే 2nd and 3rd trimester నుంచి స్టార్ట్ చేయొచ్చు. డైలీ 2 to 3 strands తీసుకోవాలి. పడుకోబోయే ముందు తాగితే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేదా ఇంకా దీని బెనిఫిట్స్ ఏమైనా మీకు తెలుసున్నట్లయితే నాకు తప్పకుండా కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన ప్రెగ్నెంట్ విమెన్తో ఈ వీడియో షేర్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.